అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మురళీధర్ క్లాస్ రూమ్ ద్వారా యాప్ ద్వారా ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి ఈ పరీక్షలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఇక తర్వాత అంటే సెప్టెంబర్ 10వ తారీఖున మనకి అర్థశాస్త్ర అంశాల మీద ఒక పరీక్ష ఉన్నది. అది పూర్తిగా ఇంటర్మీడియట్ని బేస్ చేసుకుంటూ ఒక చాప్టర్ని బిలో 10th క్లాస్లో ఉన్నటువంటి ఒక చాప్టర్ని తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే మొదట ఏదైతే మనం చెప్పుకున్నామో ఫోకస్ అంతా ఇంటర్ మీద ఉంటుంది. దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పాఠ్యాంశానికి కింద 6, 7, 8, 9, 10 తరగతులు ఏదైతే చాప్టర్ లింక్ అవుతుందో అది కూడా పెడుతూ అక్కడ ఎగ్జామ్ అనేటువంటిది మనం ఫ్రేమ్ చేసుకున్నాం. ఆల్రెడీ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నానంటే మనకు 10వ తారీఖున ఎకనామిక్స్ చాప్టర్ ఉన్నది. ఎకనామిక్స్లో ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి 3 అంశాలు ఇవ్వడం జరిగింది. ఆ 3 అంశాలు ఏమిటనేటువంటిది మీకు చెప్పడం ఇక్కడ నా ప్రధాన ఉద్దేశంతో పాటుగా అసలు ఆ 3 అంశాల్లో ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చాను. ఆ క్లారిటీ ఎలా వస్తుందంటే ఆ 3 అంశాల మీద గతంలో 2018లో నిర్వహించినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ నుంచి ప్రశ్నలు ఏ మాదిరి వచ్చినవి అనేటువంటిది మనం గమనించినట్లయితే ఖచ్చితంగా మనకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ చేసుకుంటే చక్కగా మీకు అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇప్పుడు మీకు ఆ 3 చాప్టర్స్ ఏంటి, వాటి నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు ఏమిటి అనేటువంటిది మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ 3 అధ్యాయాలు ఇచ్చుకున్న 3 యూనిట్స్. అందులో మొట్టమొదటి చూసుకుంటే అర్థశాస్త్ర పరిచయం. మనకి దీంట్లో అర్థశాస్త్ర నిర్వచనాలు, అర్థశాస్త్ర భావనలు, అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు, అర్థశాస్త్రం యొక్క స్వభావం ఏ మాదిరి ఉంటుంది, అర్థశాస్త్రం యొక్క ఆర్థిక భావనలు, సంపద, ఆదాయం, ప్రయోజనం, విలువ, ధర, కోరికలు, సమతుల్యం, సంక్షేమం అంటే ఇలాగా మొత్తం ఒక 13 చాప్టర్స్ మనకి ఇందులో మొదటి యూనిట్లో కనపడుతున్నాయి. ఈ 13 చాప్టర్స్ కూడా మీరు క్లియర్ కట్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి యూనిట్ ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా మొదటి యూనిట్ అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి యూనిట్లకి ఒక మార్గం. అది మొదటి యూనిట్లో ఉన్న అంశాలను మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత వచ్చే 2, 3, 4, 5, 6, 10 యూనిట్లు ఉండేటువంటి సమాచారం అంతా కూడా క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తూ ఇది టెక్స్ట్ బుక్ అనే విధంగా మనకు ఒక ఓవరాల్ లుక్ అనేటువంటిది మనకు అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఇక 2వ యూనిట్ చూస్తే వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు. సో వినియోగదారుడు యొక్క ప్రవర్తన సిద్ధాంతాలు పరిచయం, అలాగే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ, మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం, సమోపాంత ప్రయోజన సిద్ధాంతం, ప్రయోజన విశ్లేషణ, విమర్శ, ఉదాసీనత, వక్రరేఖల యొక్క విశ్లేషణ అని 2వ యూనిట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. మొదటి యూనిట్ 2 యూనిట్లు మనం గమనించుకున్నప్పుడు గతంలో మొదటి యూనిట్ నుంచి ప్రశ్నలు వచ్చేవి, 2వ యూనిట్ నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి విద్యార్థులు. ఇక తర్వాత 3వ చూసుకుంటే డిమాండ్ సిద్ధాంతాలు. ఇక్కడ డిమాండ్ అంటే ఏంటి, దాని యొక్క అర్థం, డిమాండ్ ఫలం ఏంటి, డిమాండ్ నిర్ణయించేటువంటి అంశాలు ఏముంటవి, ధర డిమాండ్, డిమాండ్ సూత్రము, ఆదాయ డిమాండు, జాత్యంతర డిమాండు, డిమాండ్ వ్యాకోచత్వం దాని అర్థం, డిమాండ్ వ్యాకోచత్వం రకాలు, ధర డిమాండ్ వ్యాకోచత్వం నిర్వచన సూత్రం, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం. ఇది ఒక 11 టాపిక్స్ ఇక్కడ కనపడుతున్నాయి. అంటే 3 యూనిట్స్ నుంచి కూడా ఒక 10 చాప్టర్స్ కింద అక్కడ మనకు టాపిక్స్ కింద ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఈ 3 యూనిట్స్ నుంచి కూడా గతంలో ప్రశ్నలు రావడం అనేటువంటి జరిగింది. ఆ ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో మొదటి యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు మనం గమనించుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థలోని మొత్తాలైనటువంటి జాతీయ ఆదాయము, మొత్తం ఉద్యోగత, వ్యాపార చక్రాలు, అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మొదలైనటువంటి వాటిని అధ్యయనం చేసేది ఏంటి అనేటువంటి ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ. అందులో ఒకటి స్థూల అర్థశాస్త్రము, 2వది సూక్ష్మ అర్థశాస్త్రము, 3వది జాతీయ అర్థశాస్త్రము, 4వది ప్రపంచ అర్థశాస్త్రం అని ఇచ్చాడు. సో మొత్తం ఆదాయాలు మొత్తం పెద్ద మొత్తంలో పరిశీలన చేసేటువంటి అర్థశాస్త్రం మీకు తెలిసేది, అది స్థూల అర్థశాస్త్రం. ఈ ప్రశ్న మనకి మొదటి యూనిట్లో ఉన్నటువంటి అంశం అన్నమాట. ఇక తర్వాత చూడండి, వైయక్తిక యూనిట్లు, కుటుంబ సంబంధం, సంస్థలు మరియు పరిశ్రమలు మొదలగు వాని గురించి అధ్యయనం చేయేది. అంటే మొదటిదేమో మొత్తం అధ్యయనం చేస్తుంటే ఇక్కడ చిన్న విభాగాలు తీసుకుని ఇక్కడ అధ్యయనం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఏది అధ్యయనం చేస్తుంది, వైయక్తిక యూనిట్ల గురించి, కుటుంబ సంబంధం, సంస్థలు అంటే ఇక్కడ మనకి చూడండి ఆప్షన్ చూద్దాం. స్థూల అర్థశాస్త్రము, సూక్ష్మ అర్థశాస్త్రము,
పారిశ్రామిక అర్థశాస్త్రము, అంతర్గత అర్థశాస్త్రం అని ఇచ్చాడు. సో దీనికి సూక్ష్మ అర్థశాస్త్రం అంటే అర్థశాస్త్రంలో ఉండేటువంటి రెండు ప్రధాన విభాగాలు, సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రం. ఈ రెండు ప్రధాన విభాగాల నుంచి కూడా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే 2 ప్రశ్నలు ఒక పేపర్లో రాలేదు. ఒక పేపర్లో ఒక ప్రశ్న ఇచ్చాడు, ఒక పేపర్లో ఒక ప్రశ్న ఇచ్చాడు అనమాట. ఇక తర్వాత 3వ చూడండి, పూర్తిగా తయారు కాకుండా ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశలలో ఉన్న వస్తువులు ఏంటి? సో మనకి ఇది ఈజీయే. పూర్తిగా తయారు కాకుండా ఉన్న వస్తువు, దానికి ఆప్షన్ చూద్దాం. ఉత్పత్తిదారు వస్తువులు, మూలధన వస్తువులు, మాధ్యమిక వస్తువులు, మన్నిక గల వస్తువులు. పూర్తిగా తయారవలేదు అంటే అది మధ్య దశలో ఉన్నట్టే కదా. ఇది మనకి రైట్ ఆన్సర్, మాధ్యమిక వస్తువులు. అలాగే సంస్థల నుండి గృహరంగానికి, గృహరంగం నుండి సంస్థలకు ఆదాయం నిరంతరం ప్రవహించడం ఏమిటని అడిగాడు. అసలు ఇక్కడ ఇది మనకు ప్రశ్న వస్తుందని సాధారణంగా మీలాంటి పిల్లలు ఎవరు ఆలోచించరు అనమాట. అది డిఎస్యూలో ఉండే స్టైలే అది. ఇది కూడా ప్రశ్న ఇచ్చాడు. ఇక్కడ చూడండి, చక్రీయ ఆదాయ ప్రవాహం, అసమ ఆదాయ ప్రవాహం, ఊర్ధ్వముఖ ఆదాయ ప్రవాహం, కుటుంబ ఆదాయ ప్రవాహం అని ఇచ్చాడు. ఇది రైట్ ఆన్సర్, చక్రీయ ఆదాయ ప్రవాహం. ఈ 4 కూడా మొదటి యూనిట్లో ఉన్నటువంటి అంశాల మీద ఇవ్వడం జరిగింది. మీరు టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని చూసుకుంటే ఇవన్నీ కూడా కనపడతాయి. మీకు అనిపిస్తే అరే భలే ఈజీగా ఇచ్చాడు అప్పుడు అని. సో ఎప్పుడు పేపరు మనం చదివితే ఈజీగానే ఉంటుంది, చదవకపోతేనే కష్టంగా ఉంటుంది. ఓకే, ఇక తర్వాత మరొక ప్రశ్న చూద్దాం. యూటిల్స్ ద్వారా ప్రయోజనాన్ని కొలవవచ్చు అనేటువంటి భావన. యూటిల్స్ అందులో కార్డినల్ ప్రయోజన విశ్లేషణము, ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణము, ఉపాంత ప్రయోజన విశ్లేషణము, స్థల ప్రయోజనము అని ఇచ్చాడు ఇక్కడ. అంటే యూటిల్స్ ద్వారా ఏ ప్రయోజనాన్ని కొలవచ్చు? కార్డినల్, ఆర్డినల్, ఉపాంత, స్థల ప్రయోజనం, ఇదే ప్రయోజనాన్ని కొలవచ్చు అనేటువంటిది. ఇది 2వ యూనిట్లో నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఇది దీనికి సరైనటువంటి సమాధానం కార్డినల్ ప్రయోజనం. కార్డినల్ ప్రయోజనాన్ని యూటిల్స్ ద్వారా కొలుస్తారు. డైరెక్ట్గా మనకు కనిపిస్తుంటుంది ఆడ. ఇక తర్వాత సంబంధిత వస్తువుల ధరలో వచ్చే అనుపాత మార్పు వలన ఒక వస్తువు డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఏంటి అని అడిగాడు. ఇక్కడ ధర డిమాండ్ వ్యాకోచత్వము, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వము, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వము, ఆర్క్ వ్యాకోచత్వం అని ఇచ్చాడు ఇక్కడ. ఇది మనకి 3వ యూనిట్లో డిమాండ్ అనేటువంటి విభాగంలో ఉన్నటువంటి అంశంలో ఉన్నటువంటి టాపిక్స్ మీద ఈ ప్రశ్న వచ్చింది. దీనికి సరైనటువంటి సమాధానం జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం. అలాగే 3వది, ఒక వస్తువు ధరలలో వచ్చిన చిన్న అనుపాత మార్పు వలన దాని డిమాండ్ పరిమాణంలో ఎక్కువ అనుపాత మార్పు వచ్చిన పరిస్థితి ఏమిటని అడిగాడు ఇక్కడ. సో ఇక్కడ 4 ఆప్షన్లు చూడండి. సాపేక్ష అవ్యాకోచ డిమాండ్, సాపేక్ష వ్యాకోచ డిమాండ్, పూర్తి అవ్యాకోచ డిమాండ్, పూర్తి వ్యాకోచ డిమాండ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 ఆప్షన్. ఇది కూడా 3వ యూనిట్ నుంచే ఇవ్వడం జరిగింది. దీనికి సరైనటువంటి సమాధానం సాపేక్ష వ్యాకోచ డిమాండ్. ఇక్కడ 4 చూస్తే టీ మరియు కాఫీ సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు. కాఫీ ధర తగ్గితే టీ డిమాండ్ పరిమాణము ఏమవుతుందని అడిగాడు. సో ఇది కూడా మనకి డిమాండ్ అనేటువంటి 3వ యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. ఏమవుతుంది చూడండి, ఇక్కడ తగ్గుతుందా, పెరుగుతుందా, స్థిరముగా ఉంటుందా, మారునా అని ఇచ్చాడు. సో టీ కాఫీ సన్నిహిత సంబంధాలు ఉన్న వస్తువులు, ప్రత్యామ్నాయ వస్తువుల మధ్యన కాఫీ ధర తగ్గితే టీకి డిమాండ్ పరిమాణం ఏమవుతుందంటే తగ్గుతుంది. దీనికి సరైనటువంటి సమాధానం తగ్గును. ఇక చూడండి, సమిష్టి డిమాండ్ సమిష్టి సరఫరాకు సమానమైన స్థితిని ఇది సూచిస్తుంది. సమిష్టి డిమాండు, సమిష్టి సరఫరా, ఇది కూడా 3వ యూనిట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. చూడు, సార్థక డిమాండు, అలాగే మొత్తం డిమాండు, సాధారణ డిమాండు, సార్వజనీన డిమాండ్ అని ఇవ్వటం జరిగింది. అంటే ఈ 5వ ప్రశ్న మనం చూసుకున్నప్పుడు దీనికి సరైనటువంటి సమాధానం సార్థక డిమాండ్. ఇది కూడా మనకి ఎన్నో యూనిట్ అనమాట, 3వ యూనిట్. అంటే ఇక్కడ మీరు సింపుల్గా చూసుకుంటే 1, 2, 3 యూనిట్ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. మీరు గమనించారు. ఇందులో మొదటి యూనిట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చాడు, 3వ యూనిట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చాడు 3 పేపర్లు. 2వ యూనిట్లో ఒకే ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అది అప్పుడు ఫాలో అయ్యాడు. అలాగే ఇప్పుడు కూడా ఉంటుందని అనుకోకండి. మనం మొదటి యూనిట్లో మొదటి లైన్ ఎంత బాగా చదువుతామో మధ్య యూనిట్లో మధ్య లైన్ అంతే బాగా చదవాలి, చివరి యూనిట్లో చివరి లైన్ కూడా అంతే బాగా చదవాలి. అంటే సమంగా అన్ని యూనిట్లు చదువుకోవాలి. ఒక్క బిట్టుకు చాలు కదా మన జీవితాన్ని అటా ఇట వేసేయడానికి విద్యార్థులారా. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఈ ప్రశ్నలు గమనించుకొని ఎలా చదవాలి, మొదటి యూనిట్ మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలా,
రెండవ యూనిట్ మీద ఏం కాన్సన్ట్రేషన్ చేసుకోవాలా, మూడవ యూనిట్ మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి, మనం చదివితే సార్ ఇచ్చేటువంటి ప్రశ్నలు మీరు ఎలా చేయగలగాలి అనేది మీరు ఒక ఓవరాల్గా ఆలోచించుకొని ఈ మనకి 10వ తారీఖున పరీక్ష జరుగుతుంది కదా, 10 నుంచి 15, 16 తారీఖు వరకు ఆ పేపర్ లైవ్లో ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి కూడా అఫ్కోర్స్ ఈ పాటికి మీరు చదివే ఉంటారు, అయినా కానీ ఈ ప్రశ్నలు చూసిన తర్వాత స్టైల్ అన్నా కొంచెం పద్ధతి అన్నా మార్చుకోవాలేమో ఒకసారి ఆలోచించుకుని విద్యార్థులారా ప్రిపరేషన్ చక్కగా చేసుకోండి. డిఎస్సి పరీక్షల్లో మనం ప్రతి పేపర్ని ప్రతి చాప్టర్ని కూడా చాలా కీలకంగా భావించాలి. ఏది కూడా అశ్రద్ధ చేయడానికి అవకాశం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇవ్వకూడదు. సో ఇంత చక్కగా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీలో ఏదైనా లోటుపాట్లు లోపాలు కనుక్కున్నట్లయితే వాటిని కవర్ చేసుకుని చక్కగా చదవండి. 10వ తారీఖున జరిగేటువంటి పరీక్షను బాగా రాయడానికి ప్రయత్నించండి విద్యార్థులారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలి అని గట్టిగా ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మేము డిఎస్సికి ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ని, టెట్కి ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ని నిర్వహిస్తున్నాం. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 బ్యాచెస్ కూడా మేము ప్రత్యేకంగా ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహిస్తున్నాం. సో టెట్ బ్యాచ్లో చేరవచ్చు, అలాగే డిఎస్సి బ్యాచ్లో కూడా మీరు చేరవచ్చు. వేరువేరుగా ఈ బ్యాచెస్ అనేటువంటి రన్ అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు అందులో చేరారు. మీలో ఎవరైనా రాయాలి, మా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఫాలోఅప్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.